తర్వాత రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇది మొదటి నుంచి అయోధ్యకు విషయం మొదటి నుంచి వివాదమే. మొదట స్థల వివాదం, సరే తర్వాత ఎట్టకేలకు కోర్టు తీర్పుల తర్వాత రామ మందిరం కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. సరే రామ మందిరం అనేక మంది విరాళాల ద్వారా ఎంతో మంది దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది హిందువులు వాళ్ళ యొక్క మనోభావాల్ని ఒక్కసారిగా సంతోషంగా జరుపుకున్నటువంటి ఒక బాలరాముడి ప్రతిష్టాన్ని ఎంతో ఆనందంగా చూసుకున్నటువంటి సమయంలో సరే దానికి సంబంధించినటువంటి బాలరామ మందిరం, అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కాకముందే 2024 ఎన్నికలను ఉద్దేశించి హడావుడిగా ముందుకెళ్లిపోయారు. దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ఇంకా పనులు పూర్తి కాలేదు. అయినా సరే దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. సరే ఆ విషయంలో కూడా కొంతమంది శంకరాచార్య లాంటి పెద్దవాళ్ళు కూడా ఇదంతా కరెక్ట్ కాదు, పూర్తి నిర్మాణం జరిగిన తర్వాతనే సరే అదో హిందుత్వంలో ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారం కొన్ని పనులు జరగకుండానే దానికి సంబంధించిన ప్రారంభోత్సవం జరగకూడదు అన్నప్పటికీ కూడా ఎన్నికల దృష్ట్యా దాన్ని ప్రారంభించారు. దాంట్లో లాభపడ్డారు. దాంట్లో కావాల్సినటువంటి ఇక్కడ సెంటిమెంట్ని బాగానే వాడుకున్నారు, బాగానే ఉంది. అలాంటి టైంలో ప్రతి దాంట్లో ఈ విధంగా తొందరపాటు జరిపినటువంటి నాయకులు ఈ విషయంలో వచ్చేటప్పటికి ఎందుకు ఎక్కడ బోల్తా పడ్డారు? ఇంత అవినీతి జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఓవరాల్గా రామమందిర నిర్మాణ విషయంలో జరిగినటువంటి విషయంలో ఈ భక్తుల విరాళాల అవకతవకల విషయంలో ఏమంటారు? రహీం గారు, మీకు మిత్రులు రామరెడ్డి గారికి, అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి, మై లైన్ ఫ్రెండ్ మన బిందు నాయుడు గారికి అందరికీ నమస్కారం. మెగా న్యూస్ ప్రేక్షకులకు బిందు గారితో ఏకీపిస్తూనే ఇంకా 2 విషయాలు చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తాను. రాజకీయం లేకుండా ప్రపంచం లేదు కదా, కనుక బిందు గారికి పాటు ఏకీపిస్తూనే ఇది ఇప్పుడు వెకేషన్ కోర్టు నడుస్తుంది. జూన్ 1 నుంచి రేపు 12 మన మే 1 నుంచి జూన్ 12 వరకు నెల 40 రోజులు వెకేషన్ కోర్టు నడుస్తున్నది. వెకేషన్ కోర్టులో ఏం చేస్తారంటే చాలా వరకు ముఖ్యమైన అర్జెన్సీ ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనం, లేకపోతే రేపటి కల్లా స్టే లేకపోతే ఆ భూమి ఆక్రమణ జరుగుతుందో ఇట్లాంటి ఆర్డర్ పాస్ అయితే కొందరు జీవితాలు ఆగమైతే అటువంటి వాటి విషయాన్ని మాత్రమే అర్జెన్సీ ఉంటే వెకేషన్ కోర్టు పనిచేస్తుంది. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, దాన్ని బట్టి చేస్తారు. రిజిస్ట్రార్ రిజిస్టర్ నిరాకరిస్తుంది, మీరు తీసుకోండి అని డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర పెడితే అప్పుడు ఏమన్నదంటే జూన్ 12 ఎంత దూరం, మన జూలై 12 ఎంత దూరం ఉంది, జూన్ 1 నుంచి జూలై 12 ఎంత దూరం ఉంది, 12 రోజులే కదా, ఈ 12 రోజుల తర్వాత విచారిస్తాం, అంత అర్జెన్సీ లేదు, ఇప్పుడు ఆల్రెడీ సిట్ వేశారు కదా అక్కడ ఆదిత్యనాథ్ యోగి గారు సిట్ వేశారు, నడుస్తుంది కదా, అందుకని ఈ 12 రోజులు ఆగలేరా అని చెప్పి ఇవాళ నిరాకరించింది. న్యాయం నిరాకరించినట్టు కాదు, ఇది ఊరకం చెప్పాలంటే అర్జెన్సీ కూడా లేదన్నది. ఎందుకంటే విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతున్నప్పుడు మేమే ఆర్డర్ ఇస్తాం. ఇంకా సిబిఐ విచారణ కోసం అడుగుతున్నాం. సిబిఐ రావని అంటే ఉత్తరప్రదేశ్ లో ఎంట్రీ ఉందా లేదా, జనరల్ ఎంట్రీ ఉందా లేదా అని చూడాల్సి వస్తుంది. కనుక దాన్ని వాయిదా వేసింది. దానివల్ల నష్టం ఏం కాదు, ఈ కేసు నడుస్తూనే ఉంటుంది, ఇవాళ మొదలయ్యేది కాదు, ఇవాళ తెగేది కాదని. ఈ రెండోది ఏంటంటే మీరు అన్న రాజకీయ ప్రవేశం. ఒకటేమో మీరు అన్నట్టు ఆ వివాదాలు వచ్చినాయి. అసలు వివాదాలు లేని గుడి ఏదైనా ఉందా? శబరిమల వివాదం చూస్తున్నాం కదా, శబరిమల వివాదంలో కోర్టు జోక్యం చేసుకున్నది కదా, చేసుకొని మనకు మహిళల్ని కూడా ఎందుకు అనుమతించరు అని అన్నది. దాని మీద చాలా వివాదం జరిగింది. మాకు కొన్ని మతాచారాలు ఉన్నప్పుడు ఎట్లా మీరు చేస్తారని చెప్పి. అంతేందుకు ఇప్పుడు మన రామ మందిరం మీద ఎట్లాంటి వివాదం వచ్చిందో అక్కడ కూడా బంగారం దోపిడీ జరిగింది కదా. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ బంగారాన్ని తాపడం లేదంటున్నాను, దేనికైనా లేదంటున్నాను. ఇది వేరు, వెకేషన్ కోర్టు అసలు సమస్య లేదు. వెకేషన్ కోర్టులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు రామరెడ్డి గారు, సమస్య లేదు. దానివల్ల ఈ కొత్త నష్టం ఏంటి? 12 రోజులే ఉంది కదా, జూలై 12 నుంచి వచ్చే వారం చేస్తాను కూడా అన్నది కోర్టు కూడా హామీ ఇచ్చింది వరకని చెప్పాలంటే. రెండోది ఏంటంటే మనకు శబరిమల గురించి కూడా వివాదం నడుస్తుంది. ఓ ప్రభుత్వం పోయింది, ఓ ప్రభుత్వం వచ్చింది, రెండు కూడా సెక్యులర్ ప్రభుత్వాలు అంటున్నాయి కనుక అది వేరు. మూడోది ఏంటంటే ఆగమ శాస్త్రం ప్రకారం చాలా సార్లు వివాదాలు వచ్చినాయి. ఉదాహరణ తిరుపతిలో హాతీరామ్ మఠాన్ని కూలగొడతా అంటే పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇదే చిన్నజీయర్ స్వామిలందరూ పోయి గొడవ పెట్టిండ్రు. అందుకనే గొడవలు సహజం అంటున్నాను. గుళ్ళు గోపురాలకు వచ్చాకల్లా ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ ఉన్న సృష్టి. ఇది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన ప్రతి దగ్గర మనం చేయొచ్చు. అట్లాగే కొన్ని ట్రస్ట్ల పేరు మీద కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే కొన్నిటికి దేవాదాయ శాఖ కిందకి రాదు. యాక్చువల్ గా ఇప్పుడు ఇది కూడా ఏం చేసిందని ట్రస్ట్ అన్నారు వీళ్ళు. ఈ ట్రస్ట్ అనేతో పెద్ద గందరగోళం ఉందంట. రామాలయం మీద కూడా ఏమంటున్నాడు, అయోధ్య రామాలయంలో ట్రస్ట్ కాకుండా దేవాదాయ శాఖ అప్పగిస్తే సమస్య రాకపోయేది. ఉదాహరణకు తిరుమల దేవస్థానం ఉందనుకోండి, దేవాదాయ శాఖ ఉన్నది. అట్లా ఇది ఒకటే కాదు, రామాలయ తీర్థ ట్రస్టే కాదు, మనకు షిరిడి సంస్థాన ట్రస్ట్ కూడా అదే జరుగుతుంది. చాలా వరకు అవి ప్రశ్నిస్తలేరు చాలా మంది. షిరిడి సంస్థాన ట్రస్ట్ లో కూడా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉన్నది. నేను దేవుడిని వ్యతిరేకించను, జరుగుతున్న మోసం చెప్తున్నాను నేను. అక్కడ ఏంటంటే షిరిడి సంస్థాన ట్రస్ట్ పెట్టుకొని గుడి పట్టుకుంటే వాళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేడు, మొత్తం దేశం మొత్తం మీద అడిగేటోళ్ళు లేరు. కానీ కొత్తగా గుళ్ళు కూడా కట్టుకుంటున్నారు అంటున్నాను. ఇక్కడికి వస్తాను. రామాలయంలో జరిగింది వాస్తవమా కాదా తర్వాత సంగతిగా విచారణ జరుగుతుంది కనుక ఒక నెలలో 70 సార్లు దొంగతనం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ కూడా నేను అనుకున్నాను. ఇక 70 సార్లు దొంగతనం జరుగుతుంది. ఆ వీడియో చూస్తుంటే మీకు ఒక్కోసారి సీసీ ఫుటేజ్ లో చూస్తుంటే విరాళాలు లెక్కించేటప్పుడు ఒక భారీ ఆకారం అదే అందులో పనిచేసే వాడి అడ్డం వస్తాడు. అడ్డం వస్తే సీసీ కెమెరా అడ్డం తిరుగుతుంది. ఇక్కడికి వచ్చేకల్లా మీరు అక్కడ వెండి వస్తువులు లేకుంటే డబ్బు ధోతిలో వేసుకొని లుంగిలో కట్టుకొని పైకి వెళ్ళిన సందర్భాలు చూసినాం మనం, అందులో దాచుకొని. మరి అటువంటి అప్పుడు ఇవన్నిటిని విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదంటారు? ఇంతకుముందు బిందు గారు అన్నట్టు ఇది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది. నమ్మకం మీద ఆ గుడికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా బంగారు ఇటుకలు మాయమైన, వెండి ఇటుకలు మాయమైన అంటున్నారు. మరి వెండి ఇటుకలు ఏమైనట్లు లెక్క? కనుక దీని మీద పూర్తి విచారణ జరపాలి. ఇప్పుడే దోషిగా నిర్ణయించలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనడానికి వీలు లేదు. ప్రభుత్వం కొంత పని చేసింది, సిట్టు వేశారు, విచారణ జరుగుతుంది. ఈ లోపల ఆ ఇద్దరు ట్రస్ట్ చైర్మన్ సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామా చేయకముందే వచ్చినప్పుడు ఈ ఆరోపణ రాగానే రాజీనామా చేస్తుంటే బాగుండేది. అరెస్టు దాకా వచ్చే వరకు రాజీనామా చేసి తప్పించుకుంటారని అంటున్నాను. మొదలై నైతిక బాధ్యత వహించి కనుక వాళ్ళు తప్పుకుంటే బాగుండేది. ప్రతిదానికి ముఖ్యమంత్రినో, ప్రతిదానికి ప్రధానమంత్రినో, ప్రతిదానికి బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ తిట్టుకుంటారు, చేసుకుంటారు, అది నాకు సంబంధం లేదు. కానీ ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద కూలంకషంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం ఆ బాధ్యత మొదలుపెట్టింది. సిట్ విచారణలో ఏం తేలుతుంది? ఈ 70 సార్లు దొంగతనం జరిగిందా, అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా విరాళాలు ఏమైనాయి, మళ్ళీ విరాళ ఎంట్రీ సరిగ్గా జరిగిందా లేదా అనే దాన్ని చూస్తే ట్రస్ట్ ను గాలికి వదిలిపెట్టింది గవర్నమెంట్ అంటున్నాను. స్పష్టంగా ఈ ఆరోపణ చేస్తున్నాను. ఎందుకు గాలికి వదిలిపెట్టిందంటే మీరు విరాళాలు ఎక్కడికి వచ్చినాయి, ఎన్ని ఇటుకలు వచ్చినాయి, ఏ రకంగా చూసినాము అనే దాని మీద సరైన లెక్కలేవు. అట్లా వచ్చిన వాటిని లెక్కించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు దానికి పరకామణి ఉంటుంది. తిరుమల తిరుపతిలో పరకామణిలో కూడా దోపిడీ జరిగిందనే కేసులు పడ్డాయి కదా. తిరుమల తిరుపతి మీద వివాదం వచ్చిన వివాదాలు ఎక్కడా రాలేవు రకంగా చెప్పాలంటే. అటువంటిప్పుడు ఈ మొట్టమొదటి వివాదం వచ్చింది. మిస్టర్ క్లీన్ గా యోగి ఆదిత్యనాథ్ అనుకుంటున్నారు కనుక దాన్ని వీలైనంత వరకు తొందరగా విచారణ జరిపించి, సిట్టు విచారణ జరిపించి, కొంత సిట్టు మీద నమ్మకం లేదన్న వాళ్ళు ఉంటారు కనుక సిబిఐతో విచారణ జరపమనే ఒక సుప్రీంకోర్టు దాకా వీళ్ళు వెళ్లారు కనుక నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిందే. ఇందులో మతాన్ని పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి చాలా పెద్ద ట్రెండ్ నడుస్తుంది. ఏదంటే మరి అయ్యప్ప స్వామి దానిలో జరిగింది, బంగారం కరగబోసి తీసుకుపోయింది కదా, దాని సంగతి ఏంది, దాని మీద విచారణ ఎందుకు జరుపుతలేరు, మరి మాజీ ముఖ్యమంత్రిని విజయనిధి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనే మాట కూడా వస్తుంది. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు, అది చేయాలి ఇది చేయాలంటున్నాను. ఆనాడు నేను షిరిడి సంస్థ మన మీద అంటున్నాను, నేను అట్లాగే అయ్యప్ప స్వామి దాని మీద అంటున్నాను, ఇవాళ రామ మందిరం మీద కూడా అంటున్నాను. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు మిస్టర్ ప్రభుత్వానికి చేసే ఈ సిట్ విచారణ చేస్తే బాగుంటుంది. రైట్ రామారావు గారు.